వైజాగ్లో 2025లో మొదలుపెట్టిన మంచి ఎగ్జిబిషన్ ఏంటంటే మర్మెయిడ్ స్నో ఎగ్జిబిషన్. అసలు దీనికి వెళ్ళాలా వెళ్ళకూడదా, వెళ్తే ఏమేమి చూడొచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ ఎగ్జిబిషన్ మనకి బీచ్ రోడ్లో కనిపిస్తుంది. దీనికి ఎంట్రీ ఫీ వచ్చి పర్ హెడ్ 100 తీసుకున్నారు. 5 సంవత్సరాల పిల్లకి కూడా 100 అనమాట. చిన్న అమ్మాయికి తీసుకోలేదు. ఇందు లోపల స్టాల్స్ కూడా ఓపెన్ చేశారు. ఇంకా నయాగరా వాటర్ ఫాల్స్ కూడా మనకి లోపల కనిపిస్తుంది. కానీ అందులో అంత న్యాచురల్గా అనిపించలేదు, బట్ చాలా బాగా ట్రై చేశారు. లోపలికి వెళ్ళగానే ఫస్ట్ మనకి మర్మెయిడ్ షోయే కనిపిస్తుంది. నిజంగా రియల్ మర్మెయిడ్ లాగే అనిపించారు. ఆ అమ్మాయిలు చాలా బాగా చేశారు. ఒక ½ అన్ అవర్ ఒక అమ్మాయి ఉంటుంది, నెక్స్ట్ ½ అన్ అవర్ ఇంకొకరు ఉంటారు. ప్రతి ఒక్కరికి విష్ చేయడం, ఫొటోస్కి ఖచ్చితంగా పోజ్ ఇవ్వటం, ఇంకా స్మైల్ ఇవ్వడం, పిల్లలకైతే బాగా స్మైలీగా నవ్వించటం గట్రా ట్రై చేశారు. కానీ మా పాప అయితే చాలా ఏడ్చేసింది. ఈ మర్మెయిడ్ షో లోపలికి వెళ్ళటానికి డబ్బులేం తీసుకోలేదు. మనం ఎంతసేపు అయినా అక్కడ నించొని చూడొచ్చు. మా పెద్దమ్మాయి చాలా బాగా ఎంజాయ్ చేసింది. చిన్నమ్మాయి చాలా భయపడిపోయింది. మనకి కేవలం హాయ్ బాయ్ చెప్పడం, ఫొటోస్కి పోజ్ ఇవ్వడమే కాదు, వాళ్ళ బ్యూటిఫుల్ టెయిల్తోని రకరకాల స్విమ్మింగ్స్ పొజిషన్స్, రకరకాలుగా స్విమ్మింగ్ చేయటం, ఇంకా టెయిల్ని అటు ఇటు ఊపడం మనకైతే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. పెద్ద ఎక్వేరియంలో ఒక పెద్ద కలర్ఫుల్ ఫిష్ ఉంటే ఎలా ఉంటుంది, అంత బాగా చేశారు. ఇంకా ½ అన్ అవర్ అవుతున్న కొలది వాళ్ళు కూడా ఇంకా బ్రీతింగ్ చాలా తక్కువ అయిపోయి ఉండేది. అస్తమానం పైకి వెళ్ళి పాపం బ్రీత్ చేసుకోవడం రావడం, నిజంగా చాలా బాగా ఎఫర్ట్స్ చూపించారు. సరే ఇంకా ఆవిడని ఇబ్బంది పెట్టడం ఎందుకు, మళ్ళీ వద్దామని చెప్పేసి మేము అక్కడి నుంచి వెళ్ళిపోయాము. ఇంకా బయటికి రాగానే VR మనకి కనిపిస్తుంది. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు, చూస్తూ ఉంటాను అందరూ ఇలా భయపడిపోవడం గట్రా. ఎప్పుడైనా ట్రై చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ మా పాప ట్రై చేసింది, తను అసలు కనీసం ఏం భయపడలేదు. సరే నేను ట్రై చేశాను, నాకు పెద్దగా ఏం అనిపించలేదు. ఇంకా అక్కడ ఒక 200 చదివించుకున్నాం. ఇంకా కొంచెం ముందుకు వస్తే మనకి కాశ్మీర్ స్నో ఎగ్జిబిషన్ కనిపిస్తుంది. అక్కడ కూడా చాలా బాగుంది. ఎంట్రన్స్లో మనకి కేవ్ లాగా ఒకటి చూపిస్తాడు. ఆ కేవ్ లోపలికి వెళ్తే లోపలంతా పెద్దగా గ్లాస్ లాగా అనిపిస్తుంది. ఇంకా ఫ్లవర్స్ అవి బాగా పెట్టారు. ఇంకా ఇదంతా కూడా వచ్చి స్నో లాగా అరేంజ్ చేశారు. ఇదంతా ఒక సబ్బు నొరగ ఫోమ్ అనమాట. అలాగే అనిపించింది. అదంతా తడి తడిగా అయిపోయింది. అంటే డ్యాన్స్లు అవి వేశారు, బాగానే వేశారు, కానీ మనకి ఏంటో తెలియదు కదా అది. కాశ్మీర్లో ఉండే ఇల్లులు, వాటి స్ట్రక్చర్స్ కూడా పెట్టారు. అక్కడ కూడా మంచిగా ఫొటోస్ అవి తీసుకోవచ్చు. లైటింగ్ అది చాలా బాగుంది. ఇంకా మంచు కొండల్లా కూడా చూపెట్టారు. ఈ పైదంతా కూడా సీనరీ లాగా అనమాట, ఒక స్కై సీనరీ. ఇంకా దాని నుంచి కూడా బయటకు వచ్చేసాము. ఇంకా మళ్ళీ మర్మెయిడ్ షోకి వెళ్ళిపోదాం అనుకున్నాము. ఎందుకంటే ఇంకా మిగతావన్నీ స్టాల్సే ఉన్నాయి. అక్కడ అసలు చాలా ఎక్కువ రేట్ పెట్టేశారు. చిన్న రబ్బర్ బ్యాండ్ అడిగితే 20 రూపాయలు చెప్తున్నారు. ఇంకా నా 2 పిల్లల్ని తీసుకెళ్తే ఇంకా అక్కడ ఆస్తులు అమ్ముకోవడమే. ఇంకా మర్మెయిడ్ షో చూసేద్దాం మరి ఒకసారి అని చెప్పేసి మళ్ళీ వచ్చేటప్పటికి ఇగో ఈ బ్యూటిఫుల్ మర్మెయిడ్ మళ్ళీ ఇంకొక అమ్మాయి వచ్చింది. ఈమె ఇంకా ఎనర్జెటిక్గా ఉంది, చాలా బాగా రెస్పాండ్ అయ్యింది. ఎంతసేపైనా అక్కడి నుంచి కదలాలనిపించలేదు. ఇంకా చిన్నపిల్లలకైతే వాళ్ళు రెస్పాండ్ అయ్యే వరకు అక్కడి నుంచి కదలట్లేదు. మేమైతే ఇంకా జస్ట్ అలా గేమ్స్ ఆడేసి వెళ్ళిపోతుంది అనుకున్నాం. మేము కూడా అక్కడి నుంచి వచ్చేసాము. చూస్తే మళ్ళీ పైకి వెళ్ళి ఆమె మా కోసం ఫ్లవర్ తీసుకొచ్చింది. మళ్ళీ మా ఆయన కెమెరా తీశారు రికార్డ్ చేయటానికి. వాళ్ళ హెయిర్ అయితే ఆ వాటర్లోని చాలా బ్యూటిఫుల్గా ఎగరడం ఎంత బాగా అనిపించిందో. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం మన సౌత్లోని ఇలాంటిది పెట్టడం కాబట్టి అందరూ తప్పకుండా వెళ్ళాల్సిందే. ఇంకా స్టాల్స్, ఇంకా లోపల రైడ్స్ వచ్చేసి జైంట్ వీల్ అవన్నీ కూడా ఉన్నాయి, బోట్ అన్నీ ఉన్నాయి. బట్ మేమేమీ ఎక్కలేదు. మా పాపకు ఒక ట్రైన్ కావాలని అడిగింది. ఇంకా ట్రైన్ ఎక్కించేసి ఇంకా రిటర్న్ అయిపోయాము. ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్లేస్. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి, ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళకి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.